సోల్మేట్. కార్తిక, ఇక్కడే ఉన్నాను, నువ్వు ఎంజాయ్ చెయ్యి. సోల్మేట్, పెయిన్గా ఉంది. ఏ జగ్గు, స్లోగా చెయ్యి. పెయిన్ లేకుండా టాటూ వేయి. అలాగే మేడం. నా ఫ్రెండు చాలా సెన్సిటివ్, తనకి స్మాల్ పెయిన్ కూడా రాకూడదు, లేదంటే నీ ఫీజు కట్టు. వద్దు మేడం. లేదు మేడం, పెయిన్ లేకుండానే టాటూ వేస్తున్నాను. అబ్బాయి అమ్మాయిల జాతకాలిస్తే పెళ్లి తర్వాత వాళ్ల భవిష్యత్ ఎలా ఉంటుందో చూసి చెప్తాను. అమ్మాయి జాతకం తీసుకున్నాక నేనే వచ్చి జాతకాలు ఇస్తాను అప్పారావు గారు. బాబాయ్, పెళ్లి ముందు మా జాతకాలు చూడడం నాకు ఇష్టం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాం. జాతకాల్లో ఏదైనా దోషం వస్తే మీరే టెన్షన్ పడతారు. పైగా మా అత్తయ్య గారు జాతకాల గురించి అడగలేదు కదా. పెళ్లికి ముందు అడుగుతారేమో, ఎవరికి తెలుసురా. సరే, మీ ఇష్టం. ఈ విషయంలో నేను మీతో వాదించలేను. బాబూ, ముహూర్తాలు చూడడం, జాతకాలు చెప్పడంలో నేను ఎక్స్పర్ట్ని. మీకు మంచి జరగాలనే కోరుకుంటాను. కాబట్టి జాతకాల విషయంలో మీరేం వరీ కాకండి.
కావాలంటే నిశ్చితార్థం పెట్టుకునే సమయంలో జాతకాలు చూపిద్దాం. ఇప్పుడు బాబాయ్ పినీలు చండీ యాగం చేయాలని పిలిపించారు కదా, ఆ విషయం మాట్లాడండి పంతులు గారు. పంతులు గారు, చాలా సంవత్సరాల తర్వాత మా ఇంట్లో జరిగే శుభకార్యం ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉండాలి. దానికోసం ఏం చేయాలో చెప్పండి. మీరు కోరినట్టు చండీ యాగం చేయండి. లోకరక్షకురాలైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకరు కదా. ఈ పెళ్లిలో ఎలాంటి ఆటంకం జరగకూడదు. అక్క చెప్పినట్టు కళ్యాణ్ క్యారెక్టర్ మంచిది కాదా? తను ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నాడు కావేరి. మెసేజెస్ చూసావా? నిజమేనేమో. ముందులా నా మీద ఇప్పుడు ప్రేమ చూపించట్లేదు. కార్తీక చెప్పినట్టు కావేరి కరెక్టేనా? ఎంతవరకు నమ్మాలో ఏమీ అర్థం కావడం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ముందులాగా కావేరి నా మీద ప్రేమ చూపడం లేదు. అది సబ్జెక్టు. త్వరలో జరగబోయే పెళ్లి శుభకార్యం నిర్విఘ్నంగా జరగాలి. జాతకంలో గ్రహదోషాలు, దుష్టశక్తి, నరదిష్టి పోతుంది. ప్రతికూల భయాలు పోయి సకల సంపదలు సిద్ధిస్తాయి. వచ్చే పౌర్ణమి రోజున యాగం పెట్టుకోండి, శుభం. అది సబ్జెక్టు. కావేరితో నాకున్న డిస్టర్బెన్స్ కూడా ఈ యాగం వల్ల క్లియర్ అయిపోవాలి. నా తరపు నుండి ఆ ప్రయత్నాలు చేస్తాను. చాలా సంతోషం మోహన్ లాల్ గారు. మోహన్ లాల్ ఎవరండి? నేను ఆస్ట్రాలజిస్ట్ అప్పారావుని. మా ఆయన అప్పుడప్పుడు పేర్లు మర్చిపోతారండి, మీరు మరోలా అనుకోకండి. అలాగేనమ్మా. సరే, నేను ఇక బయలుదేరతాను. అప్పారావు గారు, ఆ యాగానికి సంబంధించి మీరే అన్ని దగ్గరుండి చూసుకోవాలి. అలాగే, శుభం. మీరు మరోలా అనుకోకపోతే ఒక విషయం అడుగుతాను. అయ్యో, అడగండి మోహన్ లాల్ గారు. అప్పారావు గారు, మీ అబ్బాయికి ఎవరింటి సంబంధం చేసుకుంటున్నారు? ఆ వివరాలేవి నాకు చెప్పలేదు. మా ఇంటి జ్యోతిష్యులు మీరు, మీకు చెప్పకపోతే ఎలా? ద గ్రేట్ పర్సన్, ఇండస్ట్రియలిస్ట్ ధర్మతేజ గారి కూతుర్నే పెళ్లి చేసుకుంటున్నాం. అంటే ధర్మతేజ రాణమ్మ గారులేనా? అవును పంతులు గారు, ఎందుకలా అడిగారు? నా సబ్జెక్ట్ ఏంటంటే, రాణమ్మ గారు ధర్మతేజ గారి భార్యే కదండి? అవును, వాళ్ళే నాకు కాబోయే అత్తామావలు. ఇంతకీ మీ డౌట్ ఏంటి పంతులు గారు? రాణమ్మ ధర్మతేజ గారు ఆది దంపతులు, వారే మా ఈ అంకులు. అవును పంతులు గారు, రేపు వాళ్ళు కూడా యాగానికి వస్తున్నారా? మా వియ్యంకులు లేకుండా యాగం ఎలా చేస్తాం? ఇప్పుడు సబ్జెక్ట్ అర్థమైంది. వస్తానండి. ఉమ్. ఏంటి మా మావయ్య అత్తలు భార్యాభర్తలు కదా అని అన్నిసార్లు నొక్కి నొక్కి అడుగుతున్నాడు? అబ్బా, ఆయన ఎందుకు అడిగారో ఆ యాగంలోనే అడుగుదాం, సరేనా? అలాగే.
తక్షక, కార్తిక కాళ్ళు మీద సర్పం టాటూ వేయించాను. కానీ కార్తికకు పాములంటే అసహ్యం. సర్ప టాటూ ఎందుకు వేయించావని అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? దానికి నేను కాదు, నువ్వే కరెక్ట్ సమాధానం చెప్పగలవు. ఆలోచించు తామసి. నిజమే, కార్తికకి పొగడ్తలకు లొంగే వీక్నెస్ ఉంది. అయినా పొగడ్తలకి పడని వాళ్ళు ఈ భూమి మీద ఎవరున్నారు? నీ అందం, నీ వంపు సొంపులు పాముల నిగనిగలాడుతూ ఉంటాయి. అందుకే పాము టాటూ వేయించాను అంటే చాలు పడిపోతుంది. శభాస్ తామసి, తెలివితేటల్లో గురువునే మించిపోయావు. తక్షక, ఆ పాము టాటూ ఎందుకు వేయమన్నానో దాని వెనుకున్న సీక్రెట్ నీకు తెలుసు కదా? కార్తీక కాలు మీద వేసిన టాటూ నేను ప్రాణం పోశాను. ఆ పాము కార్తీక శరీరంలో శాశ్వతంగా ఉంటుంది. అంటే మానవ భాషలో చెప్పాలంటే అదొక చిప్పు. అర్థమైంది తక్షక. మిగతాది నేను చెప్తాను. ఆ పాముని ఆడించే రిమోట్ కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. కార్తిక్ ఎక్కడుందో ప్రతి క్షణం జీపీఎస్ లాగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. రిమోట్ కంట్రోల్తో మనం ఆడించినట్టు చిప్ ఆడుతుంది. అంటే కార్తికను ఆడిస్తుంది. మనం లేకున్నా ఆ చిప్పు కార్తికని కనిపెట్టుకొని ఉంటుంది. ఆ చిప్పు చేతుల్లో కార్తిక మనం చెప్పినట్టు ఆడుతుంది, వాడుతుంది. ఆ తర్వాత వద్దు, చెప్పొద్దు, చేసి చూపిద్దాం. మీలాంటి మంచి ఫ్యామిలీలోకి కోడలుగా వెళ్ళడం మా అమ్మాయి అదృష్టం. మీ ముందు మేము చాలా చిన్నవాళ్ళం. మా అబ్బాయి ప్రేమను అంగీకరించి మాతో వియ్యానికి ఒప్పుకున్నారు. మేమే అదృష్టవంతులం ధర్మతేజ గారు. అవునన్నయ్య గారు, మీరు ఆదర్శ దంపతులు. మీ కడుపున పుట్టిన అమ్మాయిని చేసుకోవడానికి మా అబ్బాయి పెట్టి పుట్టాడు. అందరూ కళ్యాణ్ని జెంటిల్మెన్ అనుకుంటున్నారు. తన క్యారెక్టర్ అది కాదు. నన్ను ఎంత బాధ పెడుతున్నాడో పెళ్లికి ముందే అమ్మకి చెప్పాలి. ఆ తర్వాత అమ్మ ఏ డెసిషన్ తీసుకున్నా నేను ప్రిపేర్ అవుతాను. ఏమే, చెప్పండి. నాకెందుకో కాబోయే కోడల విషయంలో వీళ్ళంతా కన్ఫ్యూజ్ అవుతున్నారేమోనని అనుమానంగా ఉంది. అనుమానం ఏంటి? మన కాబోయే కోడలు కావేరేమోనని అనుమానంగా ఉంది. మీ మత్తు మరుపు తగలయ్యా. మనకు కాబోయే కోడలు కార్తీక అండి, అది గుర్తుపెట్టుకోండి. మీరేదో ఇబ్బంది పడుతూ మాట్లాడుకుంటున్నట్టున్నారు. ఏమైంది సుబ్బారావు గారు? అబే అదేం లేదండి, అసలు విషయం చెప్పలేదని గుర్తు చేస్తున్నారు. లాంఛనాల గురించేనా? అయ్యయ్యో, అలాంటిదేమీ లేదు. రేపు మా ఇంట్లో యాగం చేస్తున్నాము. మా కోడల్ని తీసుకుని సకుటుంబ సపరివార సమేతంగా మా ఇంటికి రావాలి. అమ్మో, వీళ్ళొచ్చారేంటి?
యాగం చేస్తున్నారంటే ఏదైనా స్పెషలా సుబ్బారావు గారు? మా ఇంట జరిగే తొలి పెళ్లి శుభకార్యం నిర్విఘ్నంగా జరగాలని యాగం చేస్తున్నాం ధర్మతేజ గారు. చాలా సంతోషం. పెళ్లికి ముందు యాగం చేస్తే ఆ దేవతల ఆశీస్సులు వధూవరులకిద్దరికీ దక్కుతాయి. మంచి కార్యక్రమం సుబ్బారావు గారు. ఇంతకీ మా కోడలు కావేరి ఎక్కడండి? మీ మతిమరుపు వల్ల ముందు ముందు ఏమవుతుందేమో కానీ ఇప్పుడు ఏకంగా కోడల్ని మార్చేశారు. మనం చేసుకోబోయే కోడలి పేరు కార్తీక. అదిగో ఆ అమ్మాయే. తెలుసులేవే, ఇలా పేరు మారిస్తే నీ రియాక్షన్ ఏంటా అని జస్ట్ ఫర్ ఫన్ అంతే. బాగానే కవర్ చేసుకున్నారులేండి. రామ్మా. బాగున్నారా ఆంటీ? బాగున్నావమ్మా. బాగున్నారా అంకుల్? బాగున్నానమ్మా. వదిన గారు, కాబోయే మీ నవవధువరులు కృష్ణప్రియలను కూడా తీసుకొస్తే బాగుంటుంది. తప్పకుండా వాళ్ళు కూడా వస్తారు. చాలా సంతోషం. రేపు ఆది దంపతులైన ధర్మతేజ రాణమ్మగార్ల సమక్షంలో మా ఇంట్లో యాగం జరగబోతుందన్నమాట. శుభం అండి. ఆ జాతకాలు చూసి పంతులు గారు నీ గురించి ఒక షాకింగ్ విషయం చెప్పారు రాణమ్మా. అరే, నువ్వు మన పెళ్లి పిల్లల గురించి అంత డీటెయిల్గా చెప్తుంటే అసలు అతను నువ్వు నా భార్యవే కాదని ఎలా చెప్తాడు? యాగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక మీరు కూర్చోవడమే మిగిలింది. మా వియంకులు ధర్మతేజ గారు సకుటుంబ సపరివార సమేతంగా వస్తున్నారు. వాళ్ళు రాగానే మొదలు పెట్టేద్దాం పంతులు గారు. అలాగే బాబు. అయ్యా ధర్మతేజ గారు నమస్కారం. ఆవిడ రాణమ్మ. ఈయనకి ఆస్ట్రాలజీ విషయంలో తిరుగులేని పేరుందండి. మా ఇంట్లో వాళ్ళ జాతకాలు ముహూర్తాలు ఈయనే పెడతారు సార్. మీ భార్యాభర్తల జాతకాలు చూసింది నేనే రాణమ్మ గారు. నేను చెప్పిన విషయం ధర్మతేజ గారు మీకు ఈపాటికే చెప్పుంటారు కదా. నేను చెప్పిన జాతకం నిజమా కాదా అన్నది మీకు మాత్రమే తెలుసు రాణమ్మ గారు. మీరు నన్ను అపార్థం చేసుకోకండి. నేను ఉన్నదే చెప్పాను. నాకంతా అర్థమైంది.